ఇదేనా కొంప పిల్లక్కడ? ఏమండి పెళ్లి కొడుకు కొంచెం ముద్రగా ఉన్నాడేంటి? నా వయసు ఉంటది. నేను పెళ్లి కొడుకు కాదు, పెళ్లి కొడుకు మేనమావని. ఇంతకు నువ్వెవరు? పెళ్లి కూతురు తల్లిని. మాకు తల్లి ఎందుకు? పిల్లని తీసుకురండి. నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగే. మీరు రండి కూర్చోండి. వీళ్ళతో మనకి బంధువులు చిన్న చిన్న లోపాలు ఉంటే డిస్కౌంట్ ఇచ్చే. అబ్బా కన్నీళ్ళు ఎట్టుకోకరా, కావాలంటే కళ్ళజోడు ఎట్టుకో. డింగ్. ఇప్పుడు బాగున్నావురా? అమావాస్య చంద్రుడు సినిమాలో కమల్ హాసన్. నాకు ఆకలి వస్తుంది. ఇందాక తిన్నావు కదా గేదెలాగా. ఆహా, సివిల్ డ్రెస్ లో ఉన్న లక్ష్మీదేవిలా ఉంది. పేరు ఏంటో? అమ్మోరు. అదే పేరు? నేను కడుపుతో ఉన్నప్పుడు నాకు అమ్మోరు పోసింది. పిల్ల దక్కదేమోనని ఆ పేరు పెట్టుకున్నాం. పెట్టుకున్నారు, నాకే నచ్చలేదు. కళ్ళు పోతాయి, లెంపలేసుకో. ఏం చదివిందో? పెద్దగా ఏం చదవలేదండి. పాపం మా చంటిది ఎప్పుడు బడిలోకి వెళ్ళినా జ్వరం వచ్చేది. అయినా ఆడపిల్లకి చదివెందుకురా? చదువు అంటే ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగం అంటే స్వతంత్రం ఉంటుంది. స్వతంత్రంగా ఉన్న పిల్లలు నీతో కాపురం ఎందుకు చేస్తుంది? ఎవరితో లేచిపోతుంది. పాటలు ఏమైనా వచ్చా? వచ్చండి. జనగణమన వాన వాన వల్లప్ప చెమ్మచక్క చాడేసి మొక్క రాదా? అయినా ఈ రోజుల్లో సంగీతం ఎందుకురా? క్యాసెట్లు 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 క్యాసెట్ ఎట్లా నొక్కడం? ఏటి నొక్కేది పేక? మా చంటిది కొన్నాళ్ళు హార్మోని వాయించడం కూడా నేర్చుకుందండి. ఆ పెట్టెట్టుకొచ్చి పాడవే. ఏం సంగీతం, ఏం సంగీతం! శంకరాభరణం సినిమా సెకండ్ రిలీజ్ అయినట్టుందిరా. అలా వీక్రా. అమ్మాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడుగు. నాకేమవుతూ, నేనే అడగను. అడగండి అమ్మాయినా పెట్టదు. పెళ్లి కూతురు ఏం పెడుతుంది ఆ బొందా? వాయించడం ఆపి నువ్వు చేసిన స్పీడ్ పెట్టవే. ఏంటో డోకున్నావా? అయినా ఈ రోజుల్లో వంటలు ఎందుకురా? హోటల్స్ ఉన్నాయి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. ఫోన్ కొడితే చాలు ఇంటికి వచ్చి నోట్లో బుక్. బాబు మీరు ఒకసారి లోపలికి వస్తే మా అమ్మాయి నాట్యం చేస్తుంది. అవునండి. నాట్యమా? ఒరే బుజ్జి బుజ్జి, గజ్జలు 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 రా. గజ్జలు రా, నీ అమ్మగారు మాట గజ్జలు గజ్జలు రోయ్. ఇలా అయితే నా వల్ల కదా. ఆ మాట అనాల్సింది నేను. 1000 అబద్ధాలు ఆడాను, అయినా పెళ్లి కాలేదు. నువ్వు 1,00,000 అబద్ధాలు ఆడినా అవదు. రే, మీ అమ్మ చచ్చిపోతానని చెప్పి నన్ను చంపేస్తుంది. అంటే మీరు కలిసి నన్ను చంపేస్తారా? రే, పెళ్లి అంటే ఏమనుకున్నావురా? మంగళసూత్రాలు, మంగళ వాయిద్యాలు, పందిరి మంచాలు, పాలు పూలు, ఈస్ట్మన్ కళ్ళలో సాంగులు చేసుకుంటే తెలుస్తుంది. నువ్వు చేసుకో, తప్పుడు కూతలు పోయికో. అయినా ఈ వయసులో నాకు పిల్లని ఎవరిస్తారా? మన మొహాలకి సినిమా స్టార్లు వస్తారు. నీ మొహం రారా? నా మొహం కక్కర్లేదు. అది కాదురా, నేను చెప్పేది విను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించావా? మరి చెప్పవే. ఎవరా పిల్ల? పేరేంటి? స్వాతి. మంత్లీయా వీక్లీయా? డైలీ. ఎవడ హైడ్? స్వాతి అమ్మాయి నా రూమ్మేట్. రూమ్మేటా? మగ వెద ఒక ఆడపిల్ల రూమ్మేట్ ఏంట్రా? అదో పెద్ద కదలే. పరిస్థితులు అలా వచ్చాయి. ఏం వచ్చాయి పరిస్థితులు? కళ్ళు కళ్ళు కలుసుకునేదాకానా, ఒళ్ళు ఒళ్ళు రాసుకునేదాకానా? కళ్ళు పోతాయి, చంపలేసుకో. అమ్మాయి దేవత. అసలు ఈ విషయం ముందే చెప్దాం అనుకున్నాను, ధైర్యం చాలక. ఎలా ఉంటుంది అమ్మాయి? నేను చూడలేదు. చూడలేదా? ఆ అమ్మాయి నేను చూసిందే లేదు. ఆ అమ్మాయి కూడా చూడలేదా? బాగుందిరా, చాలా బాగుంది. ఒకళ్ళొకళ్ళు చూసుకోకుండా ప్రేమ. పెళ్ళేకైనా చూసుకుంటారా? ఏదోటేడు. నువ్వు స్వాతినే చేసుకుంటావు, ఇండియా టుడేనే చేసుకుంటావు, నాకు అనవసరం. తొందరగా పెళ్లి చేసుకో, మీ అమ్మని బతికించు. ఇదేరా మన గెస్ట్ హౌస్. రా లోపలికి వెళ్దాం. కమాన్ కమ్. ఈ ఫ్లోర్ లో 3 రూమ్లు ఉన్నాయిరా, పైన కూడా చూద్దాం రా. అరే, ఇక్కడ 2 రూమ్స్ ఉన్నాయిరా, నీకేది కావాలో చూసుకో. ఓకే ఓకే.
ఏంట్రా అనంత ఇంకా పడుకోలేదు? ఎంతసేపు ఇలా కూర్చుంటావు? తెల్లవారేదాకరా. అప్పటి వరకు ఉంటే ఆరోగ్యం పాడవుతుందిరా. త్వరగా పడుకో. ముందు తెల్లవారాలి, ఆ తర్వాత నిద్రపోయేది. చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీలో గొట్టం నుంచి పొక్క బదులుగా నీళ్లు వచ్చేస్తుంటే పంజాబ్ నుంచి ఫార్మింగ్ నీళ్లు పిలిపించి చెక్ చేస్తే నీళ్లు చూసి కన్నీరు పెట్టుకుని నీరు గారిపోయారు తప్ప నట్టు కూడా ముట్టుకోలేకపోయారు. దాంతో నాకు కోపం వచ్చి నేను అన్నానండి, ఆల్ ఇండియా అంతా టముకే ఇచ్చిన ఈ ట్రబుల్ ఎవడో టచ్ చేయలేడని చెప్పేసి కోపం వచ్చి హైదరాబాద్ టికెట్ తీసుకుని సికింద్రాబాద్ రైలు ఎక్కాను. రిజర్వేషన్ ఉంది కాబట్టి జనరల్ బోగి ఎక్కేసాను. పెట్ లోపల ప్యాసింజర్లు కదిరి చెట్టు మీద బెదిరి పెట్టలా కిటకిటలా ఆడిపోతున్నారు. అప్పుడే ఆగంగా నిద్రక్కింది. దెప్ప మీద టప్మని దెబ్బడేపటికి లేచి చూస్తే అందమైన ఆంటీ ఒళ్ళో ఉన్నాను. అప్పుడే ట్రైన్ దెబ్బ కొడుతుంది. 10 నిమిషాల్లో యాక్సిడెంట్ అయి ప్యాసింజర్ అంతా చచ్చిపోతారనే దృశ్యం నా కళ్ళ ముందు కదులుతుంది. మీరందరూ కన్నీళ్లు పెట్టుకుందరు, నేను మాత్రం గుండెల్లోనే పెట్టుకుని కిటికీలోంచి పైకి ఎక్కేసి అదేదో సినిమాలో అమితాబ్ బచ్చన్ లాగా ఎదురుగాలికి ఎదురెళ్ళిపోయి ఇంజిన్లోకి దూకేశాను. డ్రైవరు క్లీనర్ నా కాళ్ళు పట్టుకుని గురుగారు మీరే కాపాడాలి అన్నారు. కాళ్ళు వదిలితే కాపాడతాను అని ప్రామిస్ చేశాను. గేర్ బాక్స్ ఇప్పేసి క్లచ్ వైర్ బిగించి యాక్సిలరేటర్ రేట్ చేశాను. అంతే, ఇంజిన్ సెట్ అయిపోయింది. ఇంకా తర్వాత చూడండి, నెక్స్ట్ స్టేషన్ లో జనాలు, దండలు, దండాలు, ఊరేగింపులు. అయ్యి బాబోయ్, నువ్వు బాగు చేసినట్టు నెక్స్ట్ స్టేషన్ ఎలా తెలిసిందా? నువ్వు మాట్లాడు కాబట్టి నువ్వు బాగా ఫాలో చేసావురా. ట్రైన్ స్టోరీ తర్వాత చెప్తూ గానీ ముందు నీకది చెప్పు. అని కత్తితో పొడిచేసావా? కత్తట్టుకెళ్ళా రాత్రాన్ని గుండెల్లో కసా 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 పొడి చంపేద్దామని వెళ్ళాను. కానీ నా గుండెల్లో సడన్ గా జాలి పుట్టేసింది. పాపం పొడిస్తే చచ్చిపోతాడేమో అని సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కత్తాళ్ళకి ఇచ్చేసి జరిగిందంతా చెప్పేశాను. ఏం చెప్పేశావురా? అదే ఆయన అమ్మ నువ్వు చెప్పిన ఐడియాలన్నీ చెప్పేశాను. ఆ కత్తి నోకరాజు అని కూడా చెప్పేశావా? ఆ మేడం ముందే చెప్పాను. హ్యాపీ ముంచేసావు కదరా. నాలాంటి వాడితో పెట్టుకుంటే అలా ఉంటుంది. మరి మీటింగ్ లో మీటింగ్ అంటేనండి, మీరంతా వెళ్ళిపోండి, తర్వాత తీసుకోవచ్చు. పండి. మీటింగ్ అంటేనండి కాంగ్రెస్ మీటింగ్ అండి. కాంగ్రెస్ మీటింగ్ అంటే కత్తి గురించి మర్డర్ గురించి కదా మనం డిస్కస్ చేసుకుంటుంటాం. ఆ మ్యాటర్ ఏదో క్లియర్ గా చెప్పా. మర్డర్ ఏమిట్రా? ఈయన కంప్లైంట్ ఇచ్చి కత్తి కూడా ఇచ్చాడు కదండి. నేను కోడిపేట గురించి వచ్చాను. కంప్లైంట్ గురించి నాకేమీ తెలియదు. ఈ కత్తి మ్యాటర్ ఏమిటి? మా పిల్లి నూకరాజు లేడండి, ఈ బ్యూటిఫుల్ పర్సనాలిటీ అండి. ఆ బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఐడియాల్ని ఒడియాల్లాగా అమ్మేస్తుంటాడండి. ఈ బ్యూటిఫుల్ పర్సనాలిటీకి మర్డర్ ప్లాన్ ఇచ్చి కత్తి కూడా సప్లై చేశాడు. అయితే మర్డర్ జరిగిపోయిందా? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ జరిగిందండి. ఏంటి? చివరి నిమిషంలో మర్డర్ చేయకుండా మనసు మార్చుకుని నేను మీకు సరెండర్ అయిపోయాను. తప్పకండి. ఎరా ఇస్త్రీలు చేసుకోవడం మానేసి మర్డర్ ప్లాన్ చెప్పి కత్తులు సప్లై చేస్తున్నావా? భద్రా పోలీస్ స్టేషన్ కి. బాబు ఫస్ట్ టైం ప్లాన్ పల్టీ కొట్టేసింది. క్షమించండి, మీ కాళ్ళు అట్టుకుంటాను. తీసిపోండి, పెంట వదిలిపోద్దు మా కాళ్ళు. ఇదిగో ఏటు గారు, ఆడు మెంట్లోడు, మీ కాళ్ళు ఏంటే ఎత గొడవ? తీరిక ఇందు గాని అవును 2 రోజులు వస్తాన్నాడు, ఏమైపోయావు? నువ్వు పారిపోయావనుకుని ఇంక రెంట రాజని తెగ తాగేసాడు మా బా. పూర్తి కాక ఉండిపోవాల్సి వచ్చింది. తప్పకో రూమ్ కెళ్ళి వస్తాను. ఆగవయ్యా, మాలో 2 ఇంగ్లీష్ ముక్కలు వచ్చినోడు నువ్వే చూసావు కదా. నూకరాజును పోలీసులు పట్టుకుపోయారు. ఇడిపించుకోద్దాం పదా. చిరాగ్గా ఉంది, స్నానం చేసి నీకు స్నానం చేసి అలవాటు ఉంది కదా. నీకు లేదా? నిజమే కదా.